ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న దేశం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఉన్న దేశం, అత్యధిక సినిమాలు తయారయ్యే దేశం, ఇలా మరెన్నో రంగాల్లో వరల్డ్లో నంబర్ 1 స్థానంతో భారత్ సత్తా చాటుతోంది. తాజాగా మరో అరుదైన రికార్డును సృష్టించింది. అమెరికా, జపాన్, చైనా తదితర దేశాలను వెనక్కి నెట్టి కాలరెగిరేసింది. ప్రపంచంలో అతిపెద్ద ఆఫీస్ ఇండియాలో రూపుదిద్దుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో నిర్మించిన ఈ కార్యాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ఆఫీస్ రికార్డ్ అమెరికా రక్షణ విభాగమైన పెంటగాన్ పేరుతో ఉంది. అయితే గుజరాత్లో నిర్మించిన సూరత్ డైమండ్ బోర్స్ బిల్డింగ్ పెంటగాన్ భవనానికంటే పెద్దది. పెంటగాన్ ఆఫీస్ విస్తీర్ణం 65 లక్షల చదరపు అడుగులు కాగా, సూరత్ డైమండ్ బోర్స్ విస్తీర్ణం 67 లక్షల చదరపు మీటర్లు. ప్రపంచ వజ్రాల రాజధానిగా పేరొందిన సూరత్ వ్యాపారులు దీన్ని నిర్మించారు. మొత్తం 35 ఎకరాల విస్తీర్ణంలో 3,400 కోట్ల రూపాయలతో ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. ఈ భవనాలన్నింటికీ కూడా మధ్యలో మరో భవనం అనుసంధానంగా ఉంటుంది. దీనినే ఈ ఆఫీస్కు వెన్నుముకగా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వజ్రాల కొనుగోలుదారులు బిజినెస్ చేసుకోవడానికి ఇది అతిపెద్ద వేదికగా నిలవనుంది. ఈ బిల్డింగ్లో 4,500 కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం 130 కార్యాలయాలు వాడుకలో ఉన్నాయి. 65,000 మంది ఇక్కడ వ్యాపారం చేసుకునే సౌకర్యం ఉంటుంది. వజ్రాలను పాలిష్ చేసేవాళ్లు, కట్ చేసేవాళ్లు, ఆభరణాల్లో పొదిగేవాళ్లు, వ్యాపారులు దేనికి ఇబ్బంది పడకుండా అన్ని వనరులు ఇందులో ఉన్నాయి. వినూత్న డిజైన్తో ఒక్కో భవనాన్ని 15 అంతస్తులతో నిర్మించారు. 175 దేశాల నుంచి వచ్చే 4,200 మందికి పైగా వ్యాపారులకు దేనికి లోటు రాకుండా వసతులు కల్పించనున్నారు. ఈ క్యాంపస్లో పలు కార్యాలయాలతో పాటు సేఫ్ డిపాజిట్ వాల్ట్లు, కాన్ఫరెన్స్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్, రెస్టారెంట్స్, బ్యాంకులు, కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వజ్రాలకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లు, ఎంటర్టైన్మెంట్, రెస్టారెంట్స్, సెక్యూరిటీతో పాటు క్లబ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ భారీ నిర్మాణం దేశానికి అతిపెద్ద కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్గా కూడా గుర్తింపు పొందింది. అంతేకాకుండా లక్షల మంది ఉపాధి పొందే అవకాశం ఉంది.